ఇక్కడ ఫస్ట్ పైన కార్నర్లో బౌద్ధరామం, పక్కన శ్రీకృష్ణ టెంపుల్ రథం, ఆ పక్కన వాళ్ళ గుడిలో షష్ఠి పూర్తి చేసుకుంటున్నారు. కృష్ణుడు కీర్తనలు చేస్తోంది మీరాబాయి. ఇది తిరుమల గరుడ సేవ. వైకుంఠం దగ్గరే గజేంద్ర మోక్షం ఉంది. నారాయణుడు వచ్చి ఆ గజేంద్రుని రక్షించేసిన. ఇక్కడ వచ్చేసి కైలాసం, ప్రమదగణాలతో విష్ణువు, లక్ష్మి, బ్రహ్మ, సరస్వతి అందరూ ఉన్నటువంటి శివసభ. ఇది మణిద్వీపం. ఇవి నవగ్రహాలు, దశావతారాలు. ఇది నటరాజ స్వామి, పూరి జగన్నాథ స్వామి. అక్కడ ఫంక్షన్ హాలు, అన్ని ఫంక్షన్లు, సీమంతం, కళ్యాణం, సప్తపది, తాంబూలాలు తీసుకోవడం, పసుపులు కొట్టడం, రిసెప్షన్కి అందరు ఎదుర్కోళ్ళు అవన్నీ ఉంటాయి అన్నమాట. ఇది పల్లకి, బ్యాండ్ మేళం, ఊరేగింపు. ఇది వచ్చేసి గోకులం, కృష్ణ లీలలు ఉంటాయి ఇక్కడ అన్నీ. కాళీయమర్దనం, రాధాకృష్ణుడు, తర్వాత దామోదర రీతి, ఇట్లా అన్ని కృష్ణుడికి సంబంధించిన కంసవధ, పొన్న చెట్టు కింద కృష్ణుడు అట్లా ఉంటాడు. దాని తర్వాత వచ్చేసి ఇది సువాసిని పూజ. రేపు ఫిబ్రవరి 1కి చేసేది సువాసిని పూజ అనమాట. ఈ ఒక్కడు ఉన్న అమ్మాయి, ఆ అమ్మాయి నవ్వు నోచుకుంటున్నట్టు వీళ్ళు 5 ముత్తైదులు తాంబూలాలు తీసుకొని అట్లా కూర్చున్నారు వాళ్ళు. ఇక్కడ వచ్చేసి పల్లెటూరి సంత. ఎద్దుబండి, ఆటోలు. ఇది పల్లె వాతావరణం, పొలాలు, పైరులు, ఆవులు. ఇది స్కూలు. గంగిరేతు. ఇట్లా రోడ్డు వెళ్తూ ఉంటే ఇది రోడ్డు మీద పిజ్జా హట్ అనమాట, గో పిజ్జా అని. ఈ పిజ్జాని ఈ అమ్మాయి అక్కడ దాకా లోపల తీసుకుపోయి సప్లై చేస్తున్నట్టుగా కాన్సెప్ట్. ఇది వచ్చేసి యోగా సెంటర్. ఇది అన్ని బ్రౌన్ యానిమల్స్ పెట్ షాప్ అన్నమాట. ఇది పల్లెటూరు కాస్త మెల్లగా పట్టణంలాగా ఆధునీకరణ పొందుతున్నటువంటి సీన్.
అప్పుడు అవిది అక్కడ అమ్మాయిలు కూర్చున్నారు అక్కడ చూడు అక్కడ చూసి అంత బాగుంది